దావీదు గారు అంటున్నాడు, అయ్యా నా ప్రార్థన నువ్వు ఆలకించాలి, నా మొర్ర నువ్వు అంగీకరించాలి. నా ప్రార్థన నువ్వు ఆలకించకపోతే, నా మొర్ర నువ్వు అంగీకరించకపోతే నా ప్రాణం ఏమవుతుందంటే సమస్యలు పోతుంది. ఇంకా ఎప్పుడు నన్ను బ్రతికిస్తావని, ఇంకా ఎప్పుడు బాగు చేస్తావని, ఇంకా ఎప్పుడు నా జీవితాన్ని బాగు చేస్తావు, ఇంకా ఎప్పుడు ఈ పరిస్థితులు లేవనెత్తావని, ఇంకా ఎప్పుడు ఈ సమస్య నుంచి బయటకు తీసుకొస్తావని, ఇంకా ఎప్పుడు నన్ను బయటికి నడిపిస్తావని, ఇంకా ఎప్పుడు సంతోషంగా చేస్తావని, ఇంకా ఎప్పుడు నా జీవితాన్ని బాగు చేస్తావని నేను ఎంతో బాధపడుతున్నాను, ఎంతో ఆశతో చూస్తున్నాను. కానీ ప్రభువా నా ప్రార్థన ఆలకించాలి, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని దావీదు గారు ఎన్నో కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రాణము సుక్కుపోయింది, దుఃఖం వచ్చేస్తుంది. అడవిలో ఒక్కడైపోయాడు, అరణ్య మార్గంలో సమస్యలు పోయిన పరిస్థితిలో ఉండి మొర్రపెట్టి